మూలాతి మూలమైన అక్కడి నుంచి చెప్తున్నాడు కాబట్టి, అన్ని ఆకాశాల గురించి చెప్తున్నాడు కాబట్టి, పరావిద్య చెప్తున్నాడు కాబట్టి, ఆయన ఆ రెండిటి యొక్క మూడో పదార్థముగా వచ్చినవాడు కాబట్టి, అవునా? అన్ని ఆకాశాలు ధరించాడు కాబట్టి ఆ నీలమేఘశ్యాముడు అయ్యాడు. సో ఒక రకంగా భగవద్గీత కూడా ఆకాశ విద్య అంటారు. ఏమ్మా, పరాకాశాల గురించి చెప్తున్నాడు కదా, మరి అది ఆకాశ విద్య అవుతుంది. ఎవరు చెప్తున్నారు? భగవంతుడే వచ్చి చెప్తున్నాడు కాబట్టి అది భగవద్గీత అయింది అని ఆయన దేని గురించి చెప్పాడు? ఈ పరావిద్య గురించి చెప్పాడు. ఎవరికి చెప్పాడు? అర్జునుడికి చెప్పాడు. అందుకే అది భగవద్గీత పూజనీయమైంది. అర్థమైందా? శ్రీ విద్య కూడా అంతే. ఆయన చెప్పిందంతా శ్రీ విద్య. అర్జునుడు తెలుసుకున్నవన్నీ శ్రీ విద్య, మాయా విద్యలు, బంధాలు. మా తాతగారు అనుకుంటూ కింద చక్రములు, ఆజ్ఞా చక్రం కింద ఉన్నవన్నీ పట్టుకొని బంధాన్ని పట్టుకొని ఉన్నాడు. దాని నుంచి త్రిపుటి భంగము చేసి అతనికి ఈ యొక్క దర్శనం ఇచ్చాడు అని దాని పిండితార్థం భగవద్గీతలో. దాన్ని మహానీల అని పిలిచారు. ఆ మహానీల అనే అనాది ఆది అంతమే దానికి సరస్సుగా కలిగి ఉన్నది కాబట్టి ఈ మహానీల అనే ఈ ధూమ్రా అనేది ఈ మహానీల ఉంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పైన ఉన్న పరాశూన్యంలో ఉన్న ధూమము ఏదైతే ఉన్న అంధతమస్సు ఏదైతే ఉన్నదో అనాది ఆది అంతమే దానికి సరస్సుగా కలిగి ఉన్నది. అంటే ఏంటి? పైన ఉన్న పరాశూన్యము సరస్సుగా కలిగి ఉన్నదే ఈ మహానీల. కాబట్టి ఆమె మహానీలా సరస్వతి అయింది అని, అంటే విశ్వకుండలిని అయింది అని. ఎక్కడి నుంచి వస్తుంది అంటే అక్కడి నుంచి వస్తాం. ఉల్లలిత నుంచి లలితయ్యి, లలిత నుంచి రాజరాజేశ్వరి, రాజరాజేశ్వరి నుంచి మహాత్రిపుర సుందరి. ఈ సృష్టి అంతా బాలా త్రిపుర సుందరి. చాలా ఇది ఎక్కడి నుంచి వస్తుంది? సరస్సు అనబడే ఆ అనాధ్యానంతము పరాశూన్యము ఉల్లలిత దగ్గర నుంచి వస్తుంది కాబట్టి అది మహానీల సరస్వతి అని అన్నారు. అంటే ఈ పరావిద్య అన్నది సరస్వతి అంటేనే జ్ఞానము కదమ్మా. ఈ జ్ఞానము ఎటువంటిది? పరాజ్ఞానము. మహాసరస్వతి. సరస్వతి అన్నది ఆజ్ఞాచక్రం కిందంతా ఆ చదువులకి కోసం మనం పూజలు చేసుకుంటున్నాం. కానీ ఆమె ఆ పైన విద్యలు కూడా ఇవ్వాలి అంటే ఆ మహానీల సరస్వతి యొక్క అనుగ్రహం ఈ ధూమావరతి అమ్మవారి రూపంలో ఉన్నది కాబట్టి ఆ తల్లి అనుగ్రహం ఉండాలి అని ఆ మహానీల తానే సరస్సు. అంతేగా? సముద్రంలో నుంచి ఒక లోటా నీళ్లు తెచ్చావమ్మా, నీ లోటలో ఉన్న నీరు సముద్రం కాకుండా పోతుందా? ఏం నీళ్ళండి ఇవి అంటే సముద్రం నీళ్ళ అంటావు. లోటాలో ఉన్నంత మాత్రం దాని నామ రూపాలు మారిపోవు అని చెప్తున్నాడు. తానే సరస్సు. ఆ సరస్సే, అవునా? ఒక చుక్క పెట్టి అలా రాసుకుంటూ పోయావు అనుకో, గీత గీసుకుంటూ పోతే ఆ గీత అంతా కూడా ఎక్కడి నుంచి మొదలైంది? నువ్వు పెన్ను తీసి చుక్క పెట్టి ఇలా గీసుకుంటూ పోయావు అనుకో, ఆ చుక్క దగ్గర నుంచి అంటున్నాడు మహానీల అంటే. ఆమె ఎక్కడున్నా ఆమె మహానీలయే. ఇప్పుడు నీ ఇంట్లో చెంబులో ఉన్న నీళ్లు కూడా ఆమె ఆ జ్ఞానము కూడా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదే మహానీల స్వరూపం. ఇది ఎక్కడున్నది? పైన ఉన్నది. దీని మూలము తానే అనాద్యానంతము. తానే దానిలోని, అంటే సముద్రమే అనుకో అమ్మా. సముద్రంలోనే అలలుగా వస్తున్నది అమ్మవారు. దానిలోని అల, దానిలో ఉద్భవించబోయే సర్వము తానే. ఆ మహాసరస్సు అంటే మహాసంద్రము అని. ఆ మహాసంద్రములో ఈ సృష్టి అంతా కూడా అలలు అలలుగా ఈ శ్రీచక్రము వస్తున్నది, సృష్టి వస్తున్నది. ఆ సరస్సు నుంచి సృష్టి వస్తున్నది, ఆ మహానీల నుంచి వస్తున్నది అని చెప్తున్నారు. అలలు ఏమిటి? అలా పైకి వస్తున్నాయి. దాని అనాధ్యానంతం అంటే దాని సమయం అయిపోయిందంటే మళ్ళీ సముద్రంలోనే కలిసిపోతుందని, అంటే అమ్మవారిలోనే మళ్ళీ ప్రళయంలో వెళ్ళిపోతుంది అని. ఆమె ఎప్పుడూ కూడా మహానీలాగానే ఉంటుంది, ఉల్లలితగానే ఉంటుంది, అంధతమస్సులోనే ఉంటుంది. సమయం వచ్చినప్పుడు సృష్టి అంతా మళ్ళీ భమనము చేస్తుంది అని చెప్తున్నారు.
ఇంకా అవసరం లేదు నాకు సృష్టి అంటే ఆ తల్లి అలా చేసేస్తుంది. అవసరము అన్నప్పుడు సత్వ రజ స్తమో గుణాలుగా ఆమె కిందకి దిగి సృష్టి అంతా నిలుపుతుంది అని. అలా కూడా అంతేగా, అలలు ఎలా వస్తున్నాయి, అందులో నుంచే పుడుతున్నాయి, మళ్ళీ అందులోనే కలిసిపోతున్నాయి. అలానే ఈ సృష్టి కూడా అంతే అని చెప్తున్నారు. అదే మహానీల సరస్వతి అంటారు. అటువంటి శ్రీ విద్య నువ్వు తెలుసుకోవాలి అని. ఎక్కడి నుంచి మొదలు పెట్టావు? అ ఆ ఇ ఈ ఉ అనుకుంటూ వా ష ష అక్షరాలు అక్షరాభ్యాసం మూలాధారంలో చేస్తే నీకు ఎప్పుడు అక్షరం అనేది తెలిసింది? క్షరము కాని స్థితి ఎక్కడొచ్చింది? ఆ సరస్సు దగ్గరకు ఆగింది నీ యొక్క ఇది. అది అంధ తమస్. అదే ధూమ్రావతి. ఏమ్మా? పరా విద్య, పరా అపర విద్య, అపర విద్యలు అన్నిటికీ అతీతముగా ఉన్న తల్లి. బిందువు దగ్గర నుంచి తీసుకున్న దానికి అతీతముగా ఉన్న తల్లి ఉల్లలిత అని చెప్తున్నారు. ఇంకా దాని తర్వాత ఏముంది? ఏముంది స్వామి దాని తర్వాత అంటే, ఆ పిమ్మట చలనము లేని లక్షణములో నుండి చలనము కలిగిన లక్షణము, భ్రమణము లేని లక్షణములో నుండి భ్రమణము కలిగిన లక్షణము. ఈ సృష్టి ఎలా వస్తుంది? నీ కోరికలు ఎలా వస్తుంది? నీ మనసే మహాసరస్సు అయితే అందులో ఆ మనసు నుంచి ఊహలు, ఆలోచనలు ఎలా పుడుతున్నాయి? మళ్ళీ ఎలా ఎక్కడికి లయం అయిపోతున్నాయి? నీ మనసులోనే లయం అయిపోతున్నాయి అని చెప్తున్నారు. అలా ఆ మహా మనస్సు, మహా అంధ తమస్సు నుంచే ఈ సృష్టి అనే ఆలోచన వచ్చింది. చేసింది, సృష్టి చేసింది, స్థితి చేసింది, సంహారం చేసింది, వమనం చేసింది, తిరోధానం చేసింది. 5 కృత్యములు ఆమె చేసి పడేసింది అని చెప్తున్నారు. చూసారా ఎంత డీప్ గా ఉందో సబ్జెక్టు. ధూమ్రావతి అంటే మంత్రగణ అంటే అలా ఉంటుంది మరి. గురువుల అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం, ఆశీస్సులు అన్నీ ఉండాలి. ఉంటేనే విద్యలు శోభిస్తాయి. లేదు అంటే అజ్ఞానంలోనే జీవితం గడిచిపోతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవాళ వంట ఏం చేసుకోవాలి, ఇవే ఆలోచనలతో జీవితం వెళ్ళిపోతుంది. 70 ఏళ్ళు చేసుకుంటాం. మన కృషి ఉండాలిగా. ఆజ్ఞ పైన కూడా నేను వెళ్ళాలి అనేది సంకల్పం. అదే సత్సంకల్పము అంటారు. మాయా సంకల్పాల్లో ఎంతకాలం ఉంటామమ్మా? 70 సంవత్సరాలు మనం సంకల్పాలతోనే జీవితం వెళ్ళిపోయింది. సత్సంకల్పం ఎప్పుడు పెట్టుకున్నాం? ప్రాణం పోయేటప్పుడు నారాయణ అంటే ఏం లాభం అమ్మా? అది చెప్తున్నాడు ఇక్కడ. శుద్ధ సత్వానికి తెచ్చే ఈ తల్లి చలనము లేని లక్షణములో నుండి చలనము కలిగిన లక్షణము, భ్రమణము లేని లక్షణముల నుండి భ్రమణము చేయిస్తుంది కదా. ఏమీ లేని దాంట్లోంచి ఫ్రమ్ నథింగ్ సంథింగ్ ఈస్ క్రియేటెడ్. భ్రమణము కలిగిన లక్షణం శుద్ధ సత్వానికి ఏం తీసుకొస్తుంది? కారణ, పరాకారణ, అనంత కారణ, అవ్యక్త ఏదో అదే ధూమావతి అంటున్నాడు. ఈ కారణాలన్నిటికీ కూడా మూలము ఎవరు అంటే ఈ ధూమావతి అమ్మవారే అంటున్నారు. ఈశ్వరుడికి సంకల్పం కలగటం, సృష్టి చేయాలనే దగ్గర నుంచి కామేశ్వర రూప పరమాత్మ దగ్గర నుంచి చివరికి ఈ సృష్టిలో నువ్వు కూడా రేపు నేను ఏం చేయాలి అనే అన్నిటికీ కూడా ఈ మహాకారణాలంతా కూడా ఈ కారణాలకి మహాకారణంగా వెలసిన, అవతరించిన, ఆవిష్కరించబడిన దేవత ఎవరో ఆమెయే ధూమావతి. అమ్మా చివరకు అనధ్యానంతానికి, చివరికి ఏమిటి? అనాది ఆది అంతానికి అప్పుడు ఏర్పడింది అంటున్నాడు. అప్పుడు ఇన్ని తీసుకొచ్చి సృష్టి చేసి ఏం చెప్పింది? అనాది ఆది మధ్య అన్నది నీకు తెలిసినది, లేకపోతే నీకు అది అనంతముగానే ఉండిపోతుంది అని. అప్పుడు సృష్టి లేదు, ఏమీ లేదు కదమ్మా. ఇప్పుడు నువ్వు పుట్టిన తర్వాత చెప్తున్నావు అనాధ్యానంతము అంటున్నావు. అంతకు పూర్వం ధూమావతి ఎలా ఉంది? అంధ తమస్సులో ఉంది. కాబట్టి దానిని ఏమన్నాము? అబ్బో సూర్యుడి పైనంతా అనంతం అండి, ఎవరు కొలవలేంది. ఈ ఆకాశాన్నే కొలవలేము, సముద్రాలే కొలవలేము. అవునా? అన్ఫాథోమబుల్. ఎవరు కొలుస్తారమ్మా? కాబట్టి అది అనంతము అన్నారు. ఏమా అనాద్యానంతాన్ని అనంతముగా, ఏమా అనంతముగా తాను కేంద్రము కాగలిగిన శుద్ధ సత్వ రజో కేంద్రమే ఈ ధూమావతి. అన్నిటికీ ఆమె కేంద్ర బిందువుగా ఉన్నది అని. ఈ సృష్టికి అంతా సూర్యుడు ఎలా ఉన్నాడు,
ఇటువంటి వేలాది వేల సూర్యులకి, చంద్రులకి, సృష్టికి అన్నిటికీ కూడా ఆమె కేంద్ర బిందువుగా ఉన్నది అని. ఆమె చుట్టే అందరూ తిరగాలి గాని, ఆమె ఎవరి చుట్టూ తిరగదు అని. కేంద్ర బిందువు అంటే అది, అనంతము అంటే అది. తన నుంచే అన్ని, సముద్రం నుంచి అలలు ఎలా వస్తాయో తన నుంచే ఈ సృష్టి అంతా వస్తుంది. చివరికి మళ్ళీ ఆమెలోని, ఈ ధూమావతి అమ్మవారిలోని సృష్టి స్థితిలయ తిరోధాన వమనాలుగా మళ్ళీ వెళ్ళిపోతుంది అని. అంతే కదా, మనం కూడా ఎంతకాలం ఉంటాం? ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆవిడలోకే వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోం. గుర్తుంచుకోండి. అది ఎంతో మరి దాని ఉపాసన చేస్తేనే గాని అమ్మవారి అనుగ్రహం ఇవ్వదు. నీకు ముక్తి ఇవ్వదు. ఏమీ చేయకుండా నేను అమ్మవారిలోకి వెళ్ళిపోతాను అనుకోవద్దు. చెయ్యాలి. లేకపోతే నీ కర్మానుసారంగా నీకు లోకాలున్నాయి పైన చనిపోయిన తర్వాత. ఆ లోకాల్లోకి వెళతావు. అక్కడ నీ బాధలు నువ్వు పడతావు. పుణ్యం అయితే పుణ్యం, పాపం అయితే పాపం. అలా చెప్తున్నాడు. సో అదియే అంధ, అదే అంధ అన్నారు. ఏమ్మా? ఆ కేంద్రాన్నే అంధ అన్నారు. అంతే కదా, చీకట్లోనే వెళ్ళిపోతున్నాయి అన్ని. మనకు కనపడకపోతే అది అంధ. మనకు కనపడట్లేదుగా, అందుకని అది అంధ. అసలు దానికి చూడవలసిన అవసరమే లేక అన్నీ తానే అయితే ఆమెకి ఏం అవసరం అమ్మా? చూడవలసిన అవసరం ఆమెకేముందమ్మా? అన్నీ తానే అయితే ఏమ్మా, దానికి ఈ అనాది అనంతము అందము కాక మరి ఏమిటి? అవునా? ఆమె అంధ. ఆమెకేమీ అవసరం లేదు. కానీ అన్నిటికీ ఆమె కారణమై ఉన్నది అని. ఒక ఇంటిని నడిపించేది ఒక ఇల్లాలు ఎలా ఉంటుందో అలానే ఈ సర్వ సృష్టికి కూడా ఆమె కేంద్రమై తనకేమీ పెట్టుకోకుండా, భూదేవి కూడా అంతే కదా, అలా తనకి ఏమీ అవసరం లేదు. ఆ సమయం వచ్చినప్పుడు సృష్టి చేసింది, మళ్ళీ తనలోనే కలిపేసుకుంది. సముద్రంలో నుంచి అలలు ఎలా వస్తున్నాయి, మళ్ళీ ఎలా కలిసిపోతున్నాయో అలా ఆమెకి అందము కాక మరి ఇంకేమంటాం దాన్ని? తానే అనాది, తానే అనాధ్యానంతము, తానే కేంద్రము. అన్నీ తానే అయిన వాళ్ళకి ఇంకేముందమ్మా? తానే తిరుగుట. అన్నీ తానే అయినప్పుడు, పరా అన్న భావనయే లేనప్పుడు దేన్ని చూసుకోవాలి? ఆమెకి ఏమీ లేవు. నేను దేన్ని చూడాలి? అన్నీ నా నుంచే ఉద్భవిస్తున్నాయి. సో ఆమెకి చూసుకునే అవసరం లేదు అని చెప్తున్నారు.